హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. దానికోసం ఫ్రెష్గా మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ధనియాలు కొంచెం కలర్ మారి మంచి అరోమా వచ్చాక కొన్ని ధనియాలు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ముందు వేస్తే మాడిపోతుందండి, మాడిపోతే బాగోదు టేస్ట్. ఓకే అండి, దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, మాడిపోతే బాగోదు. కొంచెం కలర్ మారినాక మనం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా చాకు కుచ్చుకొని ఉల్లిపాయను కూడా కొంచెం ఇట్లా కాల్చుకోవాలి. ఫిష్కి మంచి టేస్ట్ ఫిష్ కర్రీకి రావాలంటే ఇదే అండి. పాతకాలంలో కూడా మన అమ్మమ్మలు ఇలాగే ఉండేవాళ్ళు కదా, కాల్చి దీన్ని పేస్ట్ చేస్తారండి. అది కూడా మీకు చూపిస్తాం. ఫిష్ని సాల్ట్, లెమన్ అట్లా వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం అట్లా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కలు కూడా చక్కగా సాల్ట్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫిష్ ఫ్రై కాదండి, పులుసు కాబట్టి చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. డ్రై రోస్ట్ చేసిన స్పైసెస్ అన్నీ పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ జార్లోకి కాల్చిన ఎల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి. అల్లం కూడా ఫ్రెష్గానే వేసుకోవాలండి టేస్ట్ కోసము. ప్లస్ పులుసు కూడా మరీ పల్సగా వాటర్ లాగా ఉండకుండా కొంచెం థిక్గా ఉంటుంది. ఫిష్లో ఆల్రెడీ వాటర్లోనే ఉంటాయి కదండి, మళ్ళీ కూడా మనం వంట చేసేటప్పుడు కూడా మళ్ళీ వాటర్లో ముక్కలు చూపించకుండా థిక్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందండి. కళాయి పెట్టుకున్నాను, వేడయ్యాక ఆయిల్ వేస్తున్నాను. ఈ నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది అంటారు కదా, ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. జనరల్గా నేను ఉప్పు, కారం, ఆయిల్ చాలా తక్కువ వాడుతూ ఉంటాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం పేస్ట్ వేసాక మంటని సిమ్లో పెట్టుకోవాలండి, ఇది మాడిపోతుంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం మగ్గి ఆయిల్ ఇలా వస్తున్నప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ అన్నీ ఇలా చక్కగా పరుచుకున్నట్టుగా వేసుకోవాలి. సర్దేసుకున్న తర్వాత కింద అడుగంటూ దాన్ని ఏం కంగారు పడకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఆలోపు చింతపండు గుజ్జు రసం తీసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకొని ఇలా తీసుకున్నాం. కొంతమంది టమాటా వేస్తారండి, నేను ఎందుకో వేయను. మా అమ్మ స్టైల్ ఓన్లీ చింతపండు పులుసు. మధ్యలో ఒక 2 మినిట్స్ అయ్యాక చూసి ఇలా ముక్కలు చిరగకుండా ఇలా తిప్పేసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా తిప్పాలండి. అందరు భయపడేది కూడా ఇందుకే కదండి, ఫిష్ ఇరిగిపోతుంది అట్లా అని. అందులో ఇది మారినేట్ అయ్యి చాలాసేపు అయింది కాబట్టి ఇలా 2 స్పూన్స్ అట్లా తీసుకొని జాగ్రత్తగా తిప్పేయండి. ఇట్లా జాగ్రత్తగా అన్ని పీసెస్ని తిప్పేసుకుంటామండి. ఇది ఫిష్ తల అండి. జనరల్గా నాకు భయము, నాకు మా ఆయన తల తినడమే తెలుసు కానీ ఫిష్ తల తినడం మాత్రం రాదు. అన్నీ ఈవెన్గా చక్కగా సర్దుకోవాలండి. చాలా బాగా సర్దాను కదా, అందరు అంటుంటారండి బాగా సర్దుతానని. చెప్పాను కదండి, కింద అడుగు ఏమంటదు. సిమ్లో పెట్టుకొని ఇలా 2 సైడ్స్ ఫిష్ ముక్కలను వేగిన తర్వాత మన చింతపండు పులుసు ఎంత కావాలంటే చూసి పోసుకుందాం. వాటర్, కొంచెం చింతపండు పులుసు ఇట్లా పోసుకొని ఇప్పుడు చారు కొంచెం తెల్లబెట్టుకోవాలి. లేదండి, జస్ట్ ఇట్లాగా మిక్స్ చేస్తే చాలు, అవే కుక్ అవుతాయి. పులుసు కొంచెం తెల్లినాక అంటే మధ్యలో వచ్చి ఉప్పు, కారం, పులుపు ఎట్లా ఉందో చూసుకోవాలండి. మధ్యలో మా మాస్టర్ షెఫ్ వచ్చి ఉప్పు, కారం ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నారు. సాల్ట్ తక్కువైందట, మధ్యలో వచ్చి సాల్ట్ వేస్తున్నారు. అంటే మరి అట్లా తిప్పకుండా ఇట్లా కొంచెం కదిలిస్తే సరిపోతుందండి, ఇట్లా షేక్ చేస్తున్నట్టు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మనం పట్టుకున్నటువంటి మసాలా వేసేసుకుందాం. కొత్తిమీర, ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చిందంటే కర్రీ కుక్ అయిపోయినట్లే అండి. కాళ్ళు ఒకసారి పీస్ చూపిస్తే చూడండి.
ఏం డిస్టర్బ్ అవ్వలేదు. ముక్క ఎట్లా ఉందో అలాగే ఉంది. నాకు చారీ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి ఇట్లా ఆఫ్ చేస్తున్నాను. మీకు కొంచెం థిక్ కావాలనుకుంటే ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే అండి ఫిష్ కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.